విద్యార్థులకు ఈవీ స్కూటీలు పంపిణీ చేయాలనుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం. అవును, ఇదొక కీలక పరిణామం అంటూ ప్రజల సంతోషం. హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మార్చుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు పంపిస్తామని అన్నారు. ప్రజాభవన్లో నిర్వహించిన మహిళా దినోత్సవం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. మహిళా జర్నలిస్టులతో కలిసి కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది. మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. పోలీస్ సహా అవకాశం ఉన్న ప్రతి విభాగంలో మహిళా అధికారులకు బాధ్యతలు అప్పగిస్తున్నాం. మహిళల ఆర్థిక శక్తి పెరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్లోని డీజిల్ బస్సులను 2026 డిసెంబర్లోపు జిల్లాలకు తరలిస్తాం. హైదరాబాద్లో 100% ఈవీ బస్సులను తెస్తున్నాం. డిసెంబర్ 9 లోపు నగరంలో డీజిల్ బస్సులు ఉండవు. హైదరాబాద్లో ఏసీ ఈవీ బస్సులు తెస్తాం. కళాశాలకు వెళ్ళే విద్యార్థులకు ఈవీ స్కూటీలు ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పేసి అన్నారనమాట. అంటే విద్యార్థులకు సంబంధించి ఈవీ స్కూటీలు ఇచ్చినట్లయితే వారు కాలుష్యం కాకుండా, ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే కాలుష్యం కాకుండా ఉంటుంది. అటు మహిళలకు కూడా భరోసా కల్పించినట్టు ఉంటుందని చెప్తున్నారు. సో ఉచితంగా మహిళలకు అంటే విద్యార్థులకు ఈవీ స్కూటీలు అయితే ఇవ్వాలని చెప్పేసి ఈయనైతే ఇస్తామని చెప్పేసి ఈయనైతే చెప్పారనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.